అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను రవి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మరో 3 లక్షల మందికి రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందుకోసం 3,000 కోట్లు సిద్ధం చేసింది. అయితే చెప్పిన సంఖ్యతో పోలిస్తే అరాకొరగా మాత్రమే రుణమాఫీ జరిగిందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నాయి. రైతు భరోసా పైన సైతం మాటల యుద్ధం సాగుతుంది. ఇలాంటి వేళ రాష్ట్రంలో రుణమాఫీ, ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, విపక్షాల విమర్శలపై చర్చను ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. పండుగ 3 రోజుల విజయోత్సవ సభను అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరమైన సందర్భంగా రైతు పండుగ కార్యక్రమాన్ని అయితే మాత్రం బాగా భారీ ఎత్తున అట్టహాసంగా నిర్వహించారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 180 సభలు, సమావేశాలు, మరోపక్క స్టాల్ను కూడా ఏర్పాటు చేసి పాలమూరు, ముఖ్యంగా మహబూబ్ నగర్లో అయితే మాత్రం సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్లో అయితే మాత్రం అక్కడ ఆ జిల్లాలో ప్రజల్ని, ముఖ్యంగా ఈ మధ్యకాలం ఎదురైనటువంటి ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని రూపుమాపే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం చూశారు. మరోపక్క రుణమాఫీకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు కూడా చేశారు. ఇక ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు గణపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నేత బొమ్మెర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నేత మధ్యలో జాయిన్ అవుతారు. సంజయారెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం అండి. ముందుగా బీజేపీ నేత వెంకటరెడ్డి గారు, నమస్తే. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు, ఈరోజు పాలమూరు జిల్లా మహబూబ్ నగర్లో సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్లో కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు పండుగ కార్యక్రమం అయితే విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించి రైతుల రుణమాఫీ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా కొన్ని సవాళ్లు, ప్రతి సవాళ్లు కూడా విసిరారు. పారిశ్రామికంగా కొడంగల్ని అభివృద్ధి చేద్దామనుకున్న కొన్ని పక్షాలు అయితే మాత్రం అడ్డు తగులుతున్నాయని చెప్పేసి ఇటు బీజేపీని, అటు బీఆర్ఎస్సీపై అయితే మాత్రం ఒక సున్నితంగా విమర్శల వర్షం అయితే కురిపించారు. దీనిపై ఎలా స్పందిస్తారు వెంకటరెడ్డి గారు? ఒకటే రవి గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే. మీరు అన్నట్టుగా ఏంటంటే సీఎం గారి సొంత జిల్లా అంటే ఉమ్మడి సొంత జిల్లా అయితే మహబూబ్నగర్ అయితే తప్ప ఆయన పుట్టిన ఊరు కలవకుర్తి నాగర్ కర్నూలు కింద వస్తుంది. ఇప్పుడు ఎన్నికైనటువంటి కొడంగల్ ఏదైతే ఉందో వికారాబాద్ కిందకి వస్తుంది. ఒకటి చిన్న సవరణ అక్కడ. నేనేమంటున్నా అంటే ఇవాళ 3 రోజుల రైతు పండుగ అనేటువంటిది ఏదైతే చేస్తున్నారో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, అదొక దండుగా కార్యక్రమం. నేను ఊరికే విమర్శ కోసం విమర్శించడం లేదు. ఇక్కడ గత కొంతకాలం నుంచి రైతు రుణమాఫీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రజల్లో అనేక రకాల అభిప్రాయాలను చెప్పడం జరుగుతున్నటువంటిది. కిషన్ రెడ్డి గారు మా ప్రెసిడెంట్ తో సహా మేమేమంటున్నామంటే ఒక ఛాలెంజ్ గా తీసుకొని హరీష్ రావు గారు విసిరినటువంటి ఒక ఛాలెంజ్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భం బాగానే ఉంది. ఆగస్టు 15 లోపల మేము రద్దు చేస్తాము, రుణమాఫీ చేస్తాము అనేటువంటి పద్ధతి లోపల ఆయన మాట్లాడింది చాలా చక్కగా ఉన్నది, బాగుంది. మాట్లాడినప్పుడు చెప్పినటువంటిది ఏంటంటే ఆ 38,000 కోట్లు అనేటువంటిది 39,000 కోట్లు అని రకరకాలుగా మాట్లాడినారు. తర్వాత దాన్ని 28,000 కోట్లు అన్నారు. తర్వాత ఇప్పుడే మాట్లాడుతున్నారంటే 18,250 కోట్లు మేము రుణమాఫీ చేసినాము అని చెప్పి అంత అయిపోయింది అని చెప్పినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ టెక్నికల్ గా కుంటి సాకులు చెప్తున్నారు. ఏది సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేకపోయినాము, కుటుంబాన్ని గుర్తించే దాంట్లో ఇబ్బందులు వచ్చినాయి అనేటువంటి కుంటిసాకు వ్యవహారాలు ఏవైతే చెప్తున్నట్టు దాంట్లోనే వాళ్ళకి అర్థమైనటువంటిది. నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు కూడా రైతు అన్న దానికి ఏ రైతుకు రుణమాఫీ చేసిండ్రు, ఏ కేటగిరీ కింద, ఏ షరతుల కింద ఉన్నదాన్ని స్పష్టత లేదు వాళ్ళ దగ్గర. మేము ఇచ్చినాము, కేంద్ర ప్రభుత్వము రైతు సన్మాన్ ఇచ్చినాము, మేము ఇచ్చినటువంటి కొలత పద్ధతులు కొన్ని ఉన్నాయి. మేము పెన్షనర్లకు ఇయ్యము, ఉద్యోగస్తులకు ఇయ్యము, డాక్టర్లకు ఇయ్యము, లాయర్లకు ఇయ్యము, కేవలము సామాన్య రైతుకు మాత్రమే మేము ఈ సహాయం అందిస్తామని చెప్పినాము. అది మంచా చెడ్డ పక్కకు పెట్టండి. ఇవాళ వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే 18,250 కోట్లు అని చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ మీరు చెప్తున్నటువంటి దాకా 3,000 కోట్లు రిలీజ్ చేసినామని చెప్తున్నారు. నేనేమంటున్నా ఇప్పటికీ కూడా రైతు అనేటువంటి దానికి ఇచ్చే నిర్వచనం వల్ల ఏం జరిగింది? రైతు అంటే ఒక ఉద్యోగస్తుడైన రైతు, టీచర్ అయిన రైతు, పెన్షన్ అయిన రైతు, అడ్వకేట్ అయిన రైతు, మరి డాక్టర్ గా పనిచేసిన రైతు, ఆదాయ పన్ను కట్టే రైతు, వీళ్ళెవ్వరికి కూడా డిలీట్ చేసినారండి. ఎవ్వరికి వీళ్ళు
ఇచ్చినట్టుగా కనపడతలేదు. నేను అనేటంటే ఇంకొక మాట విమర్శ ఏంటంటే, ఇవాళ ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు బ్రదర్స్ ఉంటారు, ఒక తండ్రి ఉంటాడు, ముగ్గురు కూడా ఈ వైట్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళే. దాంట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు, కుటుంబ గుర్తింపు అనేటువంటి దాని కింద సరైన గైడ్ లైన్స్ ఇవ్వకపోవడం వల్ల కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మేము ఇస్తాము అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఆ ఒక్కటి కూడా ఇంతవరకు నిర్ణయం చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీ మేనిఫెస్టో చదువుకోండి. మేనిఫెస్టోలో 3వ చాప్టర్ లో మీరు చెప్పినటువంటి అనేక అంశాలు 7వ పేజీలోను 17వ పేజీలోను మీరు 2 పేజీలు రైతుల సంక్షేమము, రైతుల రుణమాఫీకి సంబంధించిన అనేక అంశాలను చెప్పడం జరిగింది. మీరు ఆ రైతు మేనిఫెస్టోలో మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అనేటువంటిది వాళ్ళ ప్రజలు గుర్తించేటువంటి పరిస్థితికి వచ్చింది. మీరు చెప్పాల్సింది ఆ రోజున షరతులు వర్తిస్తాయి, దీనికి మేము సంక్షేమ కార్యక్రమాలు కాబట్టి ఆర్థికంగా బలహీన వర్గాలకు మాత్రమే ఇస్తామని చెప్పాల్సింది. ప్రతిదీ చూడండి, అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 2500 మహిళలతో సహా 4000తో సహా రైతు భరోసాతో సహా అన్నిటికీ కూడా ప్రజలకు అందరికి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వల్ల సంబరాలు చేయడం అనేటువంటిది అంటే ఏమిటి, వాళ్ళకే నమ్మకం లేదు. ప్రజల్లో ఒక తీవ్రమైన నిరసన అసంతృప్తి వచ్చినటువంటి సందర్భంలో వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి. నేను ఇంకో మాట అడుగుతున్నాను ప్రభు గారు, ఎంత మొత్తాలు ఇచ్చారంటే ఆల్ బ్యాంకర్స్ కన్సార్షియం ఉంటది. ఆల్ బ్యాంకర్స్ కన్సార్షియం ఒక గంటలో వస్తుంది ఇన్ఫర్మేషన్. మీరు ఏ బ్యాంక్ ఎంత ఇచ్చింది మొత్తం రాష్ట్రంలో అనేటువంటి గంటలో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు అనేక రకాల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా యాడ్స్ ఇస్తున్నారు పేపర్లో, న్యూస్ పేపర్లో. దాన్ని చెప్పండి. ఇలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి మీరు చేయలేదు ఇవ్వలేదు అనేటువంటి దానికి మాట్లాడుతున్నప్పుడు లేదు మేము 18,250 కోట్లు ఇచ్చినామని చెప్పి బ్యాంకర్స్ సమాచారం వస్తుంది కండి మీ దగ్గర ఎందుకు ఇవ్వడం లేదని మేము అడుగుతున్నాం. పనికొచ్చే సమాచారాన్ని మీరు ఇవ్వకుండా మీరు ప్రజలను, రైతులను ముఖ్యంగా మోసం చేసేటువంటి పద్ధతుల వల్ల ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క బలమైనటువంటి అభిప్రాయం. రైట్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. బొమ్మెర రామూర్తి గారు బీఆర్ఎస్ సీనియర్ నేత. రామూర్తి గారు నమస్తే. రైట్. సంధ్యారెడ్డి గారు టీపీసీసీ అధికార ప్రతినిధి. సంధ్యారెడ్డి గారు నమస్తే. సంధ్యారెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి పాలమూరు రైతు పండుగ సభలో అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఒక సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయంటే అది తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పారు. ఒక పక్క 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ప్రధాని నరేంద్ర మోదీ కానీ, మాజీ సీఎం కేసీఆర్ కానీ ఎవరూ సాహసించినటువంటి నిర్ణయం, సవాలు విసురుతున్నా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఏ విధంగా చూడొచ్చు, మరోపక్క ప్రతిపక్షాలు అయితే విమర్శలు గుప్పిస్తున్నాయి, మరోపక్క సన్నవడ్లకి 500 రూపాయలు ఇస్తున్నారు, రైతు బంధుని బొందబెట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి విపక్షాల ఆరోపణ. ముఖ్యంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ. ఏ విధంగా దానిపై స్పందిస్తారు సంధ్యారెడ్డి గారు? ప్రతిపక్షాలకు పని లేదు కదండి, ఏదో ఒకటి చేయాలి విమర్శ. ఎందుకంటే ఇవాళ ఇంత ఎత్తున నిజంగా కూడా ఇన్ని రాష్ట్రాలలో చేయలేని పనిని ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందంటే స్వాగతించాలి. వాళ్ళు స్వాగతించాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. ఎందుకంటే దేశంలో ఎన్నో హామీలు ఇచ్చింది, ఎక్కడ పోయినాయి ఇవన్నీ ఎక్కడ పోయినాయి. వాళ్ళ అమ్మ పెట్టదే అడుకోని వాళ్ళు ఎట్లా చెయ్యరు. ఏదైనా ప్రభుత్వం చూసినా దుమ్మెత్తి పోస్తారు, వాళ్ళు అది రాలేదు ఇది రాలేదు అది రాలేదు అని చెప్తారు. వాళ్ళు చెప్పినంత మాత్రంలో ఓట్లు బీజేపీ వేసి ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఓటు వేయలేదు. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చింది. ఇవాళ ఒక రుణమాఫీ అనేది చాలా మంచి పరిణామం అని ప్రతి ఒక్క ఆదర్శంగా తీసుకోవడానికి గర్వంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇందులో అబద్ధం చెప్పింది ఏం లేదు. లబ్ధి పొందిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం బాధలు. రైట్. సంధ్యారెడ్డి గారు యావత్ క్యాబినెట్ మొత్తాన్ని కూడా పాలమూరు జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడ అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం మొత్తం, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నా వెనకుంది అనే విధంగా ఒక భరోసా కల్పించడానికి చేశారా, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంపై, ఆ ఫార్మాసిటీ అవ్వచ్చు, లేకపోతే లగచర్ల ఘటన అవ్వచ్చు, ఇట్లాంటి ఘటనలకి ఒక విధంగా వాటిని రూపుమాపే విధంగా చేసినటువంటి ప్రయత్నం అనుకోవాలా? అట్లా ఎప్పుడు కక్షపూరితంగా లేకపోతే ఏదో చేయాలని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకోదండి. రేవంత్ రెడ్డి గారు అందరం బాగానే ఉన్నాం. ఈ ప్రతిపక్షాలలో ఇబ్బంది పడుతున్నారు, ప్రతిపక్షాలకు ఓర్చుకోలేకపోతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఒకసారి సీఎం ని ఎవరైతే నిర్ణయిస్తారో అధిష్టానం నిర్ణయించిన తర్వాత అధిష్టానం మేరకే ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటారు. అది వాళ్ళ మాత్రమే, వాళ్ళు సృష్టించుకొని వాళ్ళట్లా అర్థం చేసుకుంటే ఎవరని చెప్పాలి. వాస్తవానికి అలా మంచి రైతులకు సంబంధించి రైతు ఏడ్చిన రాజ్యం, రైతే రాజ్యంగా ఉండాలి, రైతే రాజు ఉండాలి, రైతులు బాగుండాలి అని ఇలా రుణమాఫీ అప్పుడు సంతోషకరమైన విషయం. ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు మేమేం చెప్పామండి, 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనని
₹1,00,000 రుణమాఫీ మాత్రమే చేసింది. రైతు బంధు అంటే మేము రైతు బంధు చేసినాము, రైతు మాము పని చేసినామని 100 సార్లు చెప్తారు. ఇప్పుడు కూడా అదే చెప్తారు. మేము కూడా రైతు బంధు 100% రైతు బంధు అనేది మేము కూడా రైతు భరోసా అనేది కల్పిస్తాము. మేము ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తాము. ఇవాళ రైతులకి ఒక ఊరట కలిగించడానికి ఇవాళ 2,00,000 రుణమాఫీ అంటే మామూలు విషయం కాదు ఏకకాలంలో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ధనిక రాష్ట్రం ఇచ్చినా కూడా 5 సంవత్సరాల్లో ₹1,00,000 చేసినాకైనా ఇది క్లారిటీగా అండర్లైన్ చేసి తప్పుదో పట్టేయకుండా నిజంగా మీరు చేసింది తప్ప కరెక్టా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. మేము రైతు బంధు ఇచ్చినాము, మీరు రైతు బంధు ఇచ్చినామంటే రైతు బంధు ఎవరికి ఇచ్చారు? మీరు 200 ఎకరాలకు ఇచ్చారు, 50 ఎకరాలకు ఇచ్చారు, 60 ఎకరాలకు ఇచ్చారు. భూమి అమ్ముకున్న తర్వాత రోడ్ల పోయిన ప్లేస్ కి ఇచ్చారు, రాళ్ళు రప్పలు పెట్టలేదు జొన్నలు ఉన్న దాంట్లోకి ఇచ్చారు. అదే అండి రైట్. సంధ్యారెడ్డి గారు, కొన్ని అనుమానాలు ఉన్నాయి రైతులకి. ఒకే కుటుంబంలో ఒకే రేషన్ కార్డుపై ఇద్దరు గనక రైతులు ఉంటే మాత్రం వాళ్ళకి ఏ విధంగా రుణమాఫీ వర్తిస్తుంది? ఇంతవరకు దాని మీద కూడా ఒక ప్రకటన అయితే లేదు. చాలామంది అయోమయంగా ఉంటున్నారు. అధికారులు కూడా, అక్కడ రైతులు కూడా ఒక క్లారిటీ లేదు. 2 లక్షలపై రుణాలు అంటే పై కట్టండి 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామనే ఒక ఏదైతే ఉందో దాని కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. ఏ విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు? గతంలో చాలా సందర్భాల్లో చెప్పినాం సార్. ఇప్పుడు మనం 2018లో పెళ్లి చేసుకున్న పిల్లలు రేషన్ కార్డులో ఉంటారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి మీరు ఒకసారి ఆలోచించండి. ఒక కుటుంబం నుంచి ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళకి రుణమాఫీ అంటే వాళ్ళ పేరు మీద రుణమాఫీ లేదు సార్. ఒకవేళ రైతు కుటుంబంలో ఉండి 3 కొడుకులు ఉండి డివైడ్ అయిన తర్వాత కంపల్సరీ ఎవరి దానికే ఉంటుంది. రేషన్ కార్డు సంబంధం లేదు, మేము అప్పుడే చెప్పినాం. రేషన్ కార్డుకి రుణమాఫీకి సంబంధం లేదని అంత క్లారిటీగా మేము గత ఆగస్టు నుంచి మొత్తుకుంటున్నాం. అయినా కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేసి ప్రజలని ఏదో ఆందోళన గురి చేసే విధంగా మాట్లాడి మేము అదే చెప్పినాం. ఎందుకంటే 2018లో పెళ్లి చేసుకు 5 సంవత్సరాలలో పెళ్లి చేసుకుని డివైడ్ అయిన వాళ్ళు ఉంటారు. ఎవరు రేషన్ కార్డు వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు సొంతంగా మనీ తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఒక కుటుంబం 3 పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లలు పెళ్ళై బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అది ఎట్లా వర్తిస్తుందని మనం ఒకసారి ఆలోచించాలి. కుటుంబంతో కలిసినప్పుడు 2 లక్షల రుణమాఫీ అనేది డెఫినెట్ గా రేషన్ కార్డుకి సంబంధం లేకుండా ఒక వ్యక్తి మీద రుణమాఫీ ఉంటే కొడుక అల్లుడా ఏం చూడరు. అతనికి రుణమాఫీ అతని పేరు మీద ఉన్నప్పుడు డెఫినెట్ గా రుణమాఫీ జరుగుతుందని చెప్పినారు. అది తప్పుదోరు బట్టి మాత్రమే ప్రతిపక్షాలు చేస్తున్నారు తప్ప క్లారిటీగా చెప్పి ఒక్క రేషన్ కార్డు మీద 4 ఉంటే ఒక్క రుణం చేస్తామని ఎప్పుడు చెప్పలేదు. ఎవరి మీద రుణం ఉంటుంది రేషన్ కార్డు సంబంధాలు లేకుండా. రైట్. రామూర్తి గారు బీఆర్ఎస్ సీనియర్ నేత. రామూర్తి గారు నమస్తే. నమస్తే. రామూర్తి గారు, ఈ ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయి, కాళ్ళల్లో కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. ఆ విమర్శ అయితే పక్కన పెడితే దాదాపు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడూ మాఫీ చేయనంత రుణమాఫీ దాదాపు దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని చెప్పేసి ఈరోజు రైతు పండుగ సందర్భంగా దాదాపు 3 రోజుల పాటు అట్టహాసంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈరోజు దానికి ముగింపుగా రైతు పండుగ సభను అయితే ఈరోజు పాలమూరు జిల్లాలో నిర్వహించారు. దీనికి క్యాబినెట్ అంతా కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి రేవంత్ రెడ్డి అయితే మాత్రం అక్కడ పాలమూరు ప్రజల ఎదుట వాళ్ళందరూ కూడా పేరున చదివి వినిపించారు. వాళ్ళందరూ మద్దతు పాలమూరు ప్రజలకు ఉంటుంది. ఎప్పుడు కూడా 70 ఏళ్ల చరిత్రలో పాలమూరు నుంచి సీఎం అయినటువంటి దాఖలు లేవు. కాబట్టి తర్వాత 70 సంవత్సరాల తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నాకు, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజల అండదండలు నాకు ఉన్నాయనే విధంగా సీఎం చెప్పారు. ఏ విధంగా స్పందిస్తారు? అందరికీ నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, మా అక్క సంధ్యారెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. అన్నగారు బీజేపీ మిత్రులు కూడా విషయాలు చెప్పారు. నేను చెప్పేటి వినండి, విన్న తర్వాత నాకు మళ్ళీ జవాబు ఇవ్వాలని కోరుతున్నాను. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది, ఇది వాస్తవమా కాదా? పచ్చి అబద్ధాలతోటి మోసం చేసి అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని గత సంవత్సరం నుంచి నడుపుకుంటూ వచ్చింది. ఏ ఒక్క విషయంలో కూడా వీళ్ళు మాట నిలబెట్టుకున్న పాపాన పోలేదు. ఒక్క ఉచిత బస్సు తప్ప రైతుల విషయంలో ఇచ్చిన 8 కాదు 12 హామీలు, రైతుల విషయంలో దాదాపు 8 హామీలు ఇచ్చారు. ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ఒక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఉన్నదంటే అది ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి కర్రుగార్చి రైతులే వాత పెడతారు.
రెండోది వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? రామూర్తి గారు ముందే అన్నారు. రామూర్తి గారు భారతదేశంలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఇచ్చేది వాస్తవా కాదంటారా? లేకపోతే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అది ఇచ్చేది వాస్తవం కాదంటారా? ఇవన్నీ ఇస్తున్నారు. ఇంకొక విమర్శలు చేశారు రామూర్తి గారు. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు, ఇంకొక విమర్శ, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ మిత్తికే 60,000 కోట్ల రూపాయలు నెలకు కట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పుడు దాకా 60,000 కోట్ల రూపాయలు 60,000 కోట్ల రూపాయలు కట్టామని చెప్పారు. వాటన్నిటికీ సమాధానం చెప్తాను. నేనేమంటున్నా, వీళ్ళకు అప్పులు ఉన్నాయన్న సంగతి చెప్పు. స్వయాన ఇప్పుడున్న డిప్యూటీ సీఎం 4,45,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని లాస్ట్ బడ్జెట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు రికార్డెడ్. 4,45,000 కోట్ల రూపాయలు ఉన్నాయని ఆయనే చెప్పింది. ఆయన దాని మీద స్పందించిండు కూడా. స్వయాన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పుడున్న వ్యక్తి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. చాలా క్లియర్ గా అసెంబ్లీలో చర్చ జరిగింది. మరి వీళ్ళకు అప్పులు ఉన్నాయన్న సంగతి తెలియదా? తెలియకుండా ప్రజలని ఎందుకు మోసం చేయాలని ఉచిత హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన హామీలు ఎందుకు ఇచ్చారు? రెండోది, వీళ్ళు ఎంతమందికి ఇస్తానన్నారు? గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి ఇస్తున్నారు? ఎంతమందికి ఉచిత కరెంట్ ఇస్తా అన్నారు? ఎంతమందికి గృహజ్యోతి ఇస్తా అన్నారు? ఎంతమందికి ఇస్తారు? ఇది లెక్క చెప్పాల్సిన బాధ్యత. ఇప్పటికి కూడా వీళ్ళ దగ్గర ఒక క్లారిటీ లేదు. ఓన్లీ 30% పీపుల్ కు మాత్రమే ఇస్తున్నారు. మిగతా 70% ప్రజలకు గృహజ్యోతి గాని లేదా ఉచిత కరెంట్ విద్యుత్ గాని రావడం లేదు. ఇది పచ్చి మోసం, ఇది పచ్చి అబద్ధం. ఇక రైతుల విషయానికి వస్తే వీళ్ళు ఏమన్నారు? బోనస్ దొడ్డోట్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు, అది పోయింది. తర్వాత సన్నోట్లకు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు ఎన్ని సన్నోట్లు కొన్నారు? ఎంతమందికి రైతు బోనస్ ఇచ్చారు? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. దానికి క్లారిటీ లేదు. రెండోది, మొత్తం అందరికి రుణమాఫీ అన్నారు. మొత్తం 45 లక్షల మంది రైతులని వీళ్ళే చెప్పారు. 35 లక్షల మందిని వీళ్ళే క్యాబినెట్ తీర్మానం చేశారు. ఇచ్చింది 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయలు. మరి 40 కోట్ల రూపాయలు అయితే అన్న 40,000 కోట్ల రూపాయలు అయితే అన్న ఈ పెద్దలు 18,000 కోట్లకే సగానికి తగ్గించారంటే ఇది మోసం కాదా? ఇది ఎప్పుడు ఇస్తారు? మొన్న అంటున్నారు, నిన్న అంటున్నారు ఇంకో 2-3 లక్షల మందికే ఇస్తాము. మొన్ననే వీళ్ళ మంత్రి అంటాడు ఇంకా 18 లక్షల మంది రైతులకు ఇవ్వాలి అని స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి అన్నాడు. స్వయాన మన అగ్రికల్చర్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. వీళ్ళు చెప్పిన మాటల మీద వీళ్ళకే పొంతన లేకుంటే ప్రజలని మోసం చేస్తూ ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు రైతు బంధు కంటే రైతు బోనస్ ఏదైతే బోనస్ ఇస్తున్నామో అది సరిపోతుందని అంటున్నారు అని మళ్ళొక ఫిట్టింగ్ పెట్టారు. అంటే మళ్ళొక రకమైన మోసం, దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని ప్రజలు రైతులు వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా తిరగబెడతారు. రైతులందరూ ఇప్పుడు ఆందోళన అవుతారు. ఇప్పటి వరకు రైతులు రుణమాఫీ కాలేదు, రైతు కూలీలకు డబ్బులు రాలేదు, కౌలు రైతులకు డబ్బులు రాలేదు, వడ్లకు బోనస్ డబ్బులు రాలేదు, మహిళలకు డబ్బులు రాలేదు, పెన్షన్ పెంచకుండా డబ్బులు రాలేదు. ఒక్కటి కూడా ఇవ్వకుండా ప్రజల్ని మోసగేసి మళ్ళీ ప్రతిపక్షాలు నిందిస్తారేంది? బుద్ధి లేకుండా. కనీసం బుద్ధి ఉండాలి కదా వీళ్ళకు, జ్ఞానం ఉండాలి కదా, చెప్పే మాటకు కనీసం నిబద్ధత ఉండాలి కదా. సహనం కోల్పోయి మాట్లాడొద్దు ప్లీజ్. సహనం కోల్పోయి మాట్లాడొద్దు ప్లీజ్. వెంకటరెడ్డి గారు నేనేమంటున్నా, పచ్చి అబద్ధాలు మాట్లాడితే చెప్తారు, సంధ్యారెడ్డి గారు చెప్తారు, సమాధానం చెప్తారు. లగచర్లలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది, రైతులు గెలిచారు, రైతుల విజయము, వీళ్ళకి మొట్టికాయలు వేశారు. ఒక్క నిమిషం సంధ్యారెడ్డి గారు చెప్తారు, ఒక్క నిమిషం సంధ్యారెడ్డి గారు చెప్తారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు దీని మీద మాట్లాడండి. రామూర్తి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఒక పక్కేమో బోనసే ఎక్కువ ఇస్తున్నాము ఈ వడ్లకి, సన్నోడ్లకి, దానివల్ల ఎక్కువగా 12,000 నుంచి 15,000 రూపాయల వరకు వస్తుందని చెప్పేసి అగ్రికల్చర్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తారు.
మరోపక్కేమో రైతు బందే దానికి శ్రేయస్కరం పెట్టుబడి సాయం కింద రైతు బంధుని బొందబెట్టాలని చూస్తున్నారని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ విధంగా చూడండి, ఎవరిది కరెక్ట్? ఇప్పుడు ఒక్కటి రవి గారు, స్లోగా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఏ రకంగా వదిలించుకోవాలనేటువంటి ఒక కుటీల వ్యూహాత్మక ప్రయత్నం లోపల ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేటువంటిది చాలా సందర్భాల లోపల మనం బయటకు వస్తున్నది. అదే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం ఇచ్చింది ఇంత పెద్ద ఎత్తున మాఫీ చేసింది అని చెప్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, మీరు చేసిన అప్పులు ఎంతనో చెప్పండి. ఇవాళ 70,000 కోట్లు, 65,000 నుంచి 70,000 కోట్లు అప్పులు చేసినటువంటి పరిస్థితి వల్ల మీరు. వాళ్ళు అప్పులు చేసినారు, మేము తీరుస్తున్నామన్నారు. వాళ్ళు అప్పులు చేసినారు, వడ్డీలు మేము తీరుస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మిత్తి కడుతున్నాము. ఇప్పుడు మీరు చేసే అప్పులు ఎవరు చెల్లించాలండి? మీరు రేపు మీరు చేస్తున్నటువంటిది ఏంటి అన్ని తెలిసే మీరు ఈ వాగ్దానాలు చేసినారు, హామీలు ఇచ్చినారు, గ్యారెంటీలు ఇచ్చినారు, దేవుళ్ళ పేరు మీద మీరు ఇచ్చినారు. నేనేమంటున్నా అంటే, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అన్ని తప్పుతడక లెక్కలు చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మేడం అన్నది సంధ్యారెడ్డి గారు ఏమన్నారు, కార్డు ఒక కుటుంబంలో విడిపోయినారు, రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. రేషన్ కార్డు తీసుకొని ఇస్తున్నారు. ఇప్పుడు లేదు వెంకటరెడ్డి గారు, రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. ప్రామాణికంగా నడుస్తుంది. కడతాల్లో మా బంధువు రామకృష్ణారెడ్డి గారు, 4 అన్నదమ్ములు, తండ్రి అందరూ ఉన్నారు. తండ్రి పేరు మీద ఇవ్వడానికి కూడా రేషన్ కార్డు ఉంది. వాళ్ళంతా ఉద్యోగస్తులు. కానీ చిన్న చిన్న సమస్యలున్నా సవరిస్తామని చెప్తున్నారు. సవరించాలి కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళు చేసినటువంటి ఏంటంటే, ఇంతవరకు గైడ్ లైన్స్ ఇవ్వలే. అది మొట్టమొదలు ఇప్పుడు ఒకటి రవి గారు మొదలు ఇది ప్రకటించినప్పుడే ఈ సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు దానికి ఏదో చెప్పినారు, మేము కుటుంబాన్ని గుర్తిస్తున్నాం, అది గుర్తించినారు, ఇంటికి వచ్చినారు, అడిగినారు, ఇంతవరకు దాన్ని సెటిల్ చేయలేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి అదే విధంగా బోనస్ కు సంబంధించి నాకు హైదరాబాద్ పక్కన ఒక 3 ఎకరాల పొలం ఉంది. నేను కౌలుకి ఇచ్చాను. నేనేమి కౌలు అంటే వాడు ఏదో బతుకుతాడు, నేనేం అడగను. దాంట్లో ఉండేటువంటిది ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ మధ్యన 15 రోజుల కింద మా కౌలు చేసేటువంటి జంగయ్య ఫోన్ చేసి, అయ్యా మరి ఏదో 500 రూపాయలు బోనస్ ఇస్తారట, అది ఎక్కడమ్మాలి అనేటువంటిది వచ్చినప్పుడు, కడతాల్ నుంచి, కందుకూరు నుంచి, మహేశ్వరం నుంచి, తుక్కుగూడ వరకు ఎక్కడ కూడా 10 రోజుల కింది వరకు కూడా ఎక్కడ కూడా మీరు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలే. చివరికి ఏం జరిగింది, ఇక అమ్ముకోవాలనేటువంటిది అతని ఆ తాపత్రయం చేత 1950 రూపాయలకు క్వింటాలకు, నాకు తెలిసిన మాకు నిత్యం వాకింగ్ చేసేటువంటి ఒక మిత్రుడు ఈ ప్యాడీ బిజినెస్ లో ఉంటాడు కాబట్టి అమ్మించడం జరిగింది. నేనేమంటున్నా అంటే, అన్ని వాసన చూపిస్తున్నారు. 200 రూపాయల 200 యూనిట్ల కరెంట్ అట్లాగా చేసినారు, 500 రూపాయల సిలిండర్ అట్లా చేసినారు, రైతు రుణమాఫీ అట్లాగా చేసినారు, రేపు రైతు భరోసా అదే చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ మహిళలకు ఇచ్చే 2,500. కానీ వెంకటరెడ్డి గారు, ఇవన్నీ అమలు కాకపోతే ప్రజలు బయటికి రావాలా, ధర్నాలు చేయాలా, అవన్నీ చేయాలా, లేకపోతే ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించాలా? కానీ ఒక బీజేపీ ఒక బీఆర్ఎస్ మాత్రమే విమర్శిస్తున్నాయి. ఇంకా ఎవరున్నారండి? ఇంకా వేరే పార్టీలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళు చేసింది, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాలనకు వాళ్ళు అడిగేటువంటి హక్కు వాళ్ళు లేనటువంటిది. ఎందుకంటే వాళ్ళు భూముల స్వాధీనానికి సంబంధించి వాళ్ళు చేసిన పనులే వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసిన దారులే వీళ్ళు చేస్తున్నారు. ఒక లగచర్లలో కేటీఆర్ అరెస్ట్ చేయాలనేటువంటి దాని గురించి తప్పించుకోవడానికి లగచర్లలో ప్రభుత్వం వెనక్కి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యన అవగాహన ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఎవరి మధ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన? అవును, దాన్ని కేటీఆర్ అరెస్ట్ చేయాలా? ఒకటి గవర్నర్ గారి అనుమతి, దేనికి కావాలండి గవర్నర్ గారి అనుమతి? 55 కోట్ల రూపాయల ఏదైతే ఈ కార్లకు సంబంధించినటువంటి దాంట్లో మిస్అప్రాపరేషన్ జరిగిందన్న దాని మీద గవర్నర్ అనుమతి కావాలా, అది పక్కకు పెట్టండి. ఇవాళ లగచర్లలో మరి జరిగినటువంటి సంఘటన మీద ఎందుకు అరెస్ట్ చేయలేదండి? కాబట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ లో ఏంటంటే, రేవంత్ మీకు అర్థం కావడం లేదా? కేటీఆర్ బహుశా భారతదేశంలో ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణ, నేను ఏమనలేదు, ఆరోపణ అనేది అలిగేషన్స్ ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తి, ఏ రాజకీయ నాయకుడు కూడా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి చెప్పగలిగిన వాడు ఒక కేటీఆర్ మాత్రమే. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు అరెస్ట్ చేయరు, ఇతను అరెస్ట్ కాడు. కాబట్టి వీళ్ళ నిర్ణయాలు ఇక్కడ ఉండవు, రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు కాదు. ఇక్కడ ఢిల్లీలో సోనియా గాంధీ, కమ్యూనిస్టులు, అక్కడ ఉండేటువంటి గ్రూప్ లో నిర్ణయాలు ఏంటంటే, మీరు ఎట్టే పరిస్థితులను టీఆర్ఎస్ ను బతికించుకోవాలి తప్ప టీఆర్ఎస్ ను మీరు ఖతం చేయకూడదు అనేటువంటి దాని కిందనే ఇవ్వాలంటే వరకు ఒక కేసు ముందుకు రాదు, ఒక అరెస్టు చేయరు. చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి రాజకీయ వ్యూహంలో ఎత్తుగడల కింద రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక రైట్ సంధ్యారెడ్డి గారు, ఏ పథకం కూడా ఒక క్లారిటీ లేదు, ఎంతమందికి ఇచ్చామనే ఒక క్లారిటీ లేదు. ఏదో 100లో ఒక 30% మాత్రమే అమలు చేసి అందరికీ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ముబ్బడిగా హామీలు ఇచ్చి అప్పులు పాలవుతున్నారు. ఇప్పటికే చాలా అప్పులు చేస్తున్నారు. అప్పులు చేయకుండానే ఇట్లా విచ్చలవిడిగా చేస్తారా? గత బీఆర్ఎస్ పెట్టినటువంటి గతే కాంగ్రెస్కు పట్టిద్దని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. ఏ విధంగా స్పందిస్తారు సంధ్యారెడ్డి గారు? వాళ్ళకు భాష, లాంగ్వేజ్, ఆయన రామ్మూర్తి ఏం మాట్లాడతారు, మద్దతుంటే కోల్పోయిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు చూడు, అట్లా మాట్లాడతారు. చిక్కులు చేరాలంటే
సిగ్గులు శరాలు మీకు ఉండాలిరా. ముందు 7.5 కోట్ల లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాస్త Right. చేసిరు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. రైట్, వద్దు సంధ్యారెడ్డి గారు, కొంచెం అన్పార్లమెంట్ వద్దు ప్లీజ్. వ్యక్తిగత విమర్శ వ్యక్తిగతంగా తీసుకోవద్దు ప్లీజ్. సిగ్గు లేకుండా రాజుకు సొమ్ము సంధ్యారెడ్డి గారు వ్యక్తిగతంగా తీసుకోవద్దు ప్లీజ్ ప్లీజ్. మొత్తం చేసిరు. ఎవరిని తక్కడించి విద్యార్థులు మొత్తం చేసిరు. ఈ పాపం అంతా మీది 100%. ఇవాళ మేము రైతులు చాలా చక్కగా నేను ప్రతి చెప్పిన ఇవాళ ఒక్కటే వెంకటరెడ్డి గారు చెప్తున్నారు కడతాలలో ఇది జరిగింది, కడతాలలో అది జరిగింది, ఏ ఒక్కరికో జరిగింది అని నువ్వేదో చెప్పంగానే కాదాడా మీరేదో పెద్ద మనుషులు అంత మీరు రైట్. సంధ్యారెడ్డి గారు ఒక చోట, సంధ్యారెడ్డి గారు ఒక్క విషయం, వ్యతిరేకత వచ్చినప్పుడు సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం, ఇప్పుడు రైతు చట్టాలు సంధ్యారెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా? ఏ ప్రభుత్వం అయినా సరే వ్యతిరేకత వచ్చినప్పుడు వెనక్కి తగ్గటం, లేకపోతే వాళ్ళ సంక్షేమం కోసమే పాటుపడ సహజం. కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో రైతు చట్టాలు తెచ్చినప్పుడు వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లనే అక్కడ ఉన్నటువంటి లగచర్ల విషయంలో కూడా వ్యతిరేకత వచ్చినప్పుడు వెనక్కి తీసుకునే సందర్భాలు ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం వెనక్కి తగ్గింది లేకపోతే ఏదో ఇది చేసింది అనేటానికి నాకు తెలిసి ఆపాదించే అవకాశాలు ఉండవు అనుకుంటా. సంధ్యారెడ్డి గారు, ఎప్పుడైనా ప్రజల కొరకే ప్రభుత్వం అనేది పాలన చేయాలి. మనం ఒక మంచి కార్యక్రమం చేసుకుంటాం అనుకున్నప్పుడు భూమి కోసం ఆలోచించడంలో తప్పులేదు. అంత మాత్రం కేటీఆర్ కు భయపడి వెనుకపోయిన సిగ్గుండాలి. ప్రజలను వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్. మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే నేను కూడా మాట్లాడగలుగుతా. ప్లీజ్ మీరు మహిళ సంధ్యారెడ్డి గారు ప్లీజ్. సంధ్యారెడ్డి గారు సిగ్గు గిగ్గు అని మాట్లాడకు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మాట్లాడకు. సంధ్యారెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు రామూర్తి గారు ప్లీజ్ ప్లీజ్. నేను చెప్తా. సంధ్యారెడ్డి గారు ప్లీజ్ సబ్జెక్ట్ మీదే మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రైట్. వెంకటరెడ్డి గారు మీరు పెద్దవాళ్ళు, ఒక విధంగా చెప్పండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు దయచేసి, అంటే మనం అయితే సబ్జెక్ట్ మీదే మాట్లాడాలా, ఇవి వ్యక్తిగతంగా తీసుకోవద్దు. సంధ్యారెడ్డి గారు ఇంతకు ముందు రామూర్తి గారు కూడా రైట్ వద్దు. సంధ్యారెడ్డి గారు సబ్జెక్ట్ మీదే మాట్లాడండి ప్లీజ్. రైట్ ముఖ్యమంత్రి ఒక బాధ్యతాయుతంగా కాకుండా ఒక బజార్ రౌడీ లాగా రైట్. అవి రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడుతుంటారు, అవి అంతా కూడా బయట అంతర్గతంగా. మనం డిబేట్ లో మాత్రం అట్లాంటి భాషను ఉపయోగించకుండా ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ఉందాం. సంధ్యారెడ్డి గారు ప్లీజ్. లేదు మిత్రమా, అడిగిన దానికి సమాధానం చెప్పండి. రైట్. అంతే తప్ప నేనేమి వల్గర్ భాష వాడుతలేదు. చాలా క్లియర్ గా సూటిగా అడుగుతున్నా. మీరు మాట్లాడినప్పుడు రామూర్తి గారు ప్లీజ్. మీరు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఒక వర్డ్ ఉపయోగించారు. రామూర్తి గారు మీరు ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఒక వర్డ్ ఉపయోగించారు, దాని మీద ఆమె కొంచెం కోపోద్రిక్తులైనట్టున్నారు. రైట్. బుద్ధి అనే మాటను ఉపయోగించారు, దానికి ఆమె సీరియస్ అయ్యారు. రైట్. సంధ్యారెడ్డి గారు రైట్. ఎవరు వ్యక్తిగతం తీసుకోవద్దు ప్లీజ్. రామూర్తి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ వ్యక్తిగతంగా తీసుకోవద్దు ప్లీజ్. సంధ్యారెడ్డి గారు రైట్. వెంకటరెడ్డి గారు మొత్తానికి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉచిత బస్సు అవ్వచ్చు, లేకపోతే ఈ 200 రూపాయలు 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, అలాగే ఓ పక్క రైతుల యొక్క రుణమాఫీ, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఆ మిత్తి ఏదైతే ఉందో దాని గట్టానికే నెలకి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. అంటే అదే డబ్బులు గనక ఉంటే ఆ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయకుండా ఉంటే ఇది రైతులకు ఇచ్చేవాళ్ళం, ఎంతో రైతులు బాగుపడేవాళ్ళు, వాళ్ళ కళ్ళలో ఆనందం చూసేవాళ్ళని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానం చేశారు. అంటే గత బీఆర్ఎస్ హయాంలో కూడా అభివృద్ధి జరగలేదా? ఇప్పుడు ఒక్కటండి, బీఆర్ఎస్ కాలంలో అభివృద్ధి జరిగినట్టయితే వాళ్ళు మూడోసారి ఎన్నిక కావాల్సింది, అది ప్రజల తీర్పు, దాన్ని గౌరవిద్దాం. మనం ఇప్పుడు దాని మీద చర్చకు అనేటువంటిది అనవసరం. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం కాదు. వాళ్ళ అధికారంలో ఉన్నటువంటిది ప్రతిపక్ష పార్టీలు, వీటి ప్రజల సమస్యల మీద ప్రతిపక్ష పార్టీ పాత్ర ప్రతిపక్ష పార్టీ ఉంటుంది, అధికార పార్టీకి అధికార పార్టీ ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ మేనిఫెస్టో నా దగ్గర ఉంది, 42 పేజీల మేనిఫెస్టో ఉన్నటువంటి పరిస్థితి. ఆ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అనేక అంశాల ఆలోచన లేకుండా
ఊహాజనితమైనటువంటి వాటిని కూడా పెన్ను కాగితం ఉంది కదా అని మాకు చేత కాదండి, అది రాయడానికి భారతీయ జనతా పార్టీకి లేదండి, కాగితం లేదా? కానీ వెంకటరెడ్డి గారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ మధ్య మహారాష్ట్ర ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే జార్ఖండ్ ఎన్నికల సందర్భంలో కూడా ఇచ్చేటప్పుడు హామీలు ఆ యొక్క ఆర్థిక విధానాన్ని చూసుకొని ఇవ్వాలి, ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనే విధంగా ఒక అంశం అయితే చెప్పారు. కానీ మరి తెలంగాణ విషయానికి వచ్చేటప్పుడు, తెలంగాణ ఎన్నికలకు ముందు వచ్చేటప్పుడు ఆ యొక్క అంశం రాలేదా, గుర్తుకు రాలేదా? ఇప్పుడు గత ప్రభుత్వం చేసింది ఇదే పని, ఏది ఊహాజనితమైనటువంటి అమలు గాని వీలు గాని ఆర్థిక సంక్షోభంలో నెట్టుకుపోయేటువంటి పరిస్థితి లోపల చాలా వాటిని, ఉదాహరణకి దళిత బంధు 10 లక్షల రూపాయలే రన్ చేసినాడు కేసీఆర్ గారు అప్పుడు. అది వీలైతుందానండి? కాబట్టి ఉచిత దానికి ఒక పరిమితి ఉంటది. అవి మేము భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఎంతవరకు మనకు వీలైతుంది, ఆర్థిక పరిమితి ఎంతవరకు అనుమతించడం జరుగుతుందో అంతవరకు మేము వెళ్తున్నటువంటి పరిస్థితి. మేము గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రవి గారు మేము కూడా రాష్ట్ర పంపినాం ఇక్కడి నుంచి. ఒక 2-3 అన్న మేము ఉచిత పథకాలు వీళ్ళందరూ పెడుతున్నారు అనేటప్పుడు అడ్డంగా కొట్టేసి అట్లా కాదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ అన్న ఏదైతే అధిష్టానం ఉందో దానికి మా ఒప్పుకోలేదు వాళ్ళు. నేనేమంటున్నా అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మాకు తెలుసు, విలేకరులు అడిగినారు మీరు ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నారు ఏంటంటే, మాకు తెలుసు ఎట్లా పరిపాలించాలో, ఎట్లా ఆర్థిక సమీకరణ జరగాలో అనేది. ఇవాళ ఏమంటున్నారు, ప్రతిదానికి ఆ పార్టీని బీఆర్ఎస్ పార్టీ వైపు చూపిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, అది మరి మీరు రేపు ఓడిపోతారా? మీకు అదే పద్ధతిలో మీరు ప్రయాణం చేస్తున్నారా? నేను అంటున్నది ఏంటంటే, విపరీతమైన అప్పుల భారాన్ని తట్టుకోవడానికి వాళ్ళ ఉన్న భూములను అమ్ముతున్నారు. అమ్మడం కాదు, తాకట్టు పెడుతున్నారు. వాళ్ళేమో భూములు అమ్మేస్తున్నారు, వీళ్ళేమో బ్యాంకులకు తాకట్టు పెడుతున్నారు. బ్యాంకులకు తాకట్టు పెడితే అమ్మినట్టు కనపడకుండా ఆటోమేటిక్ గా వాళ్ళకు స్వాధీనం అయిపోతాయి, మార్టగేజ్ అయిపోతాయి. కాబట్టి వాళ్ళని చెప్తున్నటువంటిది ఏంటంటే, రైతు బంధు కానీ చాలా ఆర్థిక సంక్షోభాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రేపు ఎదుర్కోబోతుంది. మీరు అంత సులభంగా లేదు, ఎంతో ఆర్థిక పరిజ్ఞానం నాకు ఉన్నది కాబట్టి ఇవాళ ఉద్యోగస్తులది ఒక్క డిఏ ఇచ్చి 17 వాయిదాలలో చెల్లిస్తున్నారు. ఉద్యోగస్తుల రిటైర్మెంట్ నా భూతం నా భవిష్యత్తు. ఎందుకంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని కూడా 2027, 2028లో చెల్లించాలని చెప్పి అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ వాళ్ళు ఇస్తున్నారు. ఇది దేశంలో ఎక్కడ జరగలేదు, ఒక తెలంగాణలో జరుగుతున్నది. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎంత ప్రచారం చేసుకున్నా, ఎంత డబ్బా ప్రచారం జరిగినప్పటికీ కూడా, ఎన్ని ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా, ఎన్ని మీటింగులు మహబూబ్నగర్ లాంటి రైతు సందడి ఫండ్ గాని పెట్టినప్పుడు కూడా ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. రవి గారు, ఈ ప్రభుత్వము అంటే అన్ని ఉచితంగా ఇస్తే కూడా ప్రభుత్వము కొంతమంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇది ఎక్కడి కథ అనేటువంటి దాని కింద. కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఉద్యోగస్తుల కరువు భత్యాలు వాళ్ళ 4 కరువు భత్యాలు డ్యూన్ అయ్యి ఒక్క కరువు భత్యం ఇచ్చి 17 వాయిదాల్లో రికవరీ చేస్తున్నారు. అది కూడా ఏం చెప్తున్నారు, మేము జీతాలు వాళ్ళు చేయలేదు. హైదరాబాద్ లో జీతాలు ఎప్పుడు ఫస్ట్ కి వచ్చినండి, ఆ టీఆర్ఎస్ వాళ్ళకి చెప్పుకొని చేత కాకపోతే నాకు తెలియదు. కానీ హైదరాబాద్ లో గత 10 సంవత్సరాల నుంచి జీతాలు, పెన్షన్స్ అన్ని కూడా 1వ తారీఖున వచ్చినాయి. జిల్లాలలో కొంత ఇబ్బంది అయినటువంటి మాట వాస్తవం. కాబట్టి వల్ల ఈ ప్రచారం కాదు, అధికారం ఇచ్చిండ్రు, అధికారం నన్ను చేయనిస్తలేరు, నన్ను ముందుకు సాగనిస్తలేరు అనేటువంటి పద్ధతి లోపల తప్పించుకునేటువంటి ప్రయత్నాలలో ప్రత్యామ్నాయ దారులను ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వెతుక్కుంటున్నది అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నది. రైట్. రామూర్తి గారు, గత ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి వేసినట్లే అనే విధంగా మాట్లాడారు. కానీ మేము మాత్రం 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము, రైతుని రాజుగా చూస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ విధంగా చూస్తారు? నిజంగా గత ప్రభుత్వంలో ఈ విధంగా వ్యాఖ్యానించారా? రవి గారు, రైతుని రాజుని చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. రైతు బంధు అనే పేరు పెట్టింది కేసీఆర్ గారు. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. రైతుల పొలాలకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారు. 30 లక్షల టన్నుల ధాన్యం పండిన తెలంగాణ ప్రాంతం ఈ రోజు 3.5 కోట్ల ధాన్యం పండుదానికి కారణం కేసీఆర్ గారు. వీళ్ళు చెప్తున్న దానికి నాకు అర్థం కాదు. వీళ్ళకు ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఎందుకు అంటే అప్పులు ఉన్నాయన్న సంగతి వీళ్ళకి తెలుసు. ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. ఒక్కడు కూడా నెరవేర్చకుండా కానీ ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. నేను కేసీఆర్ లాగా ఒక విషయం రామూర్తి గారు, నేను కేసీఆర్ లాగా ఉండాలనుకుంటే కోకాపేటలో భూములు అమ్మలేదు, లేకపోతే ఎటువంటి అప్పులు తీసుకురాలేదు. ఉన్న వనరులతోటి నేను సర్దుబాటు చేస్తున్నాను. మన శ్రీనివాస్ రెడ్డి గారు, మా బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారు. పాపం వెంకటరెడ్డి గారు తెలియదు, 80 కోట్లే అంటాడు.
1,00,000 కోట్ల అప్పు తెచ్చారండి 11 నెలల్లో. 1,00,000 కోట్ల అప్పు ఎందుకయింది? మీరేమైనా ప్రాజెక్టు కట్టారా? కంపెనీ తెచ్చారా? ఏదన్నా ఉద్యోగాలు కొత్తగా ఇచ్చారా? ఏం లేదు. మొత్తం కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చారు, కేసీఆర్ గారు ఇస్తున్న కరెంటే ఇస్తున్నారు, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రాజెక్టుల నుండే నీళ్లు తెస్తున్నారు. అవి తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి? మొత్తం రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. మొత్తము రావాల్సిన ఎక్కడి నుంచి కూడా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఆర్థిక మొత్తం అభివృద్ధి ఆగమైపోయింది, సంక్షేమం ఆగమైపోయింది. ఇస్తానన్న ముసలి వాళ్ళకు, వృద్ధులకు ఇస్తానన్న పెన్షన్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో వీళ్ళు ఉంటే మేము మాట్లాడొద్దండి? మేము మాట్లాడితే దుర్మార్గులమా? ఆయన మాట్లాడే మాట ఏంటండి? ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఏంటండి? ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటుంది, నేను ఒక ముఖ్యమంత్రిని, నేను ఒక మంచిగా మాట్లాడాలని సోయి లేకుంటుంటే మాలాంటి వాళ్ళమండి, మేము ఉద్యమకారులమండి. కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని చెప్తుంటే మేము ఎట్లా చూస్తూ ఊరుకుంటామండి? సరే బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. ప్రజలకు ఏమైనా మంచి చేసి, కేసీఆర్ గారి కంటే ఒక్క పనైనా మంచిగా చేసి ఇగో ఇది చేశాము అని చెప్పాలి. ఏ ఒక్కటి చేయకపోగా ఊకే కేసీఆర్ గారిని మేము ఓడిపోయి ఉన్నాము. సరే, మేము కొన్ని చెప్పినవి పెద్దలు చెప్పినట్టు కొన్ని చేసినవి కూడా చెప్పుకోలేక మేము వెనకబడ్డాము, ఓడిపోయాము. ఓడిపోయిన వాళ్ళ మీద వాళ్ళ నింద చేసినండి. మేము అన్ని చేస్తానని 100 రోజులలో అన్ని గ్యారెంటీలను ఫుల్ఫిల్ చేస్తామని వచ్చిన దుర్మార్గులు చేయకుంటుంటే ఏమంటారు? మీరు డిబేట్ ను పిలిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు దానికి సమాధానం చెప్పగలిగే వాళ్ళనే పిలవండి. తప్పుంటే నన్ను చెప్పండి, నేను సరిదిద్దుకుంటా. నేను మాట్లాడే మాటలలో తప్పుంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటా. కానీ అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళకు ఉంటది. అధికారం ఎందుకు లేచిపోతారండి? ఎందుకు తప్పించుకుంటారండి? చేతగాక చేసిన దానికి చెప్పుకోలేక, వీళ్ళు చేసేది చేయలేక అన్ని చేతులు ఎత్తేసి మాయ మాటలు చెప్పి ఇంకా ముందు ప్రజల్ని, ముఖ్యంగా రైతుల్ని మోసం. ఒక్కొక్క రైతు ఏడుస్తున్నారండి, ఏడుస్తున్నారు. ఒకసారి పల్లెలకు రండి, రైతులు ఉరికొచ్చి మీరు జైలుకు పోవాలా, దెబ్బలు పడాలి చూడరండి. ఎవరైనా వాళ్ళ ఉన్న దాంట్లో సర్దుకుంటా పోతారు. వాళ్ళకి ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అలా బుద్ధి చెప్తారు. అంతే తప్ప ఉరికొచ్చి ముయ్యబడాలనే తపన వాళ్ళకు ఉండదు. ప్రతిపక్షంగా మేము కొట్లాడుతున్నాము. అది మీరు చూస్తే ఉన్నారు. ప్రతి విషయంలో రైతులు గాని, కూలీలు గాని, మహిళలు గాని, విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని మా దగ్గరకు వస్తున్నారు, తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఉద్యోగులు కానీ. రామూర్తి గారు, వెంకటరెడ్డి గారు 13 నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పటికైనా సంవత్సరం అవుతుంది, మీరు 100 రోజులు అన్నారు, 350 రోజులు అయిపోతున్నాయి. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను మొత్తం ఒక్కొక్కటి ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు నిర్వహిస్తారో. ఇప్పుడు ప్రతి మహిళకు 2,500, దాదాపు 25,000 రూపాయలు ప్రతి మహిళలకు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు? ఇస్తారా? ఇవ్వరా? ముస్లిం వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు? ఆంధ్రాలో ఇవ్వడం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? అప్పులు ఉన్నాయని తెలిసి కూడా ఎందుకు అబద్ధాలు ఆడారు? ఎందుకు మోసం చేశారు ప్రజలు? కాబట్టి ఇది నిలదీస్తాం. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ వెంటాడుతుంది, వేటాడుతుంది. వీళ్ళ దగ్గర నుంచి ప్రజలకు రావాల్సిన ప్రతి హక్కుని కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్. వెంకటరెడ్డి గారు, దాదాపు అంటే కొడంగల్లో నియోజకవర్గంపై దృష్టి సారించారు. సొంత నియోజకవర్గం కాబట్టి దాదాపు 25,000 మందికి ఉద్యోగ కల్పన చేయాలనుకున్నాము. ఇక నుంచి కూడా బ్రాండ్ అంబాసిడర్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఉండాలి. భూసేకరణ విషయంలో కూడా విపక్షాలు అయితే మాత్రం దీన్ని ప్రజల్లోకి తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళకి తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారని చెప్తున్నారు. ఇక నుంచి అట్లా కాకుండా అక్కడ మాత్రం 1,300 ఎకరాలు పారిశ్రామికీకరణగా అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇది నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు ఒక్కటే రవి గారు, చాలా కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి గారు అది ఏమీ లేకముందే పెద్ద ప్రచారం చేసుకోవడం అనేటువంటిది ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. దాన్ని నేను కాదనలేదు. సరే, రాజకీయాలలో ఆయన పద్ధతి ఆయన పాటించనివ్వండి. ఇప్పుడు ప్రతి దగ్గర ఒక ప్రకటన చేస్తున్నాడు. ఫస్ట్ నేను జ్ఞాపకం చేయదలుచుకున్నది ఏంటంటే, మా మహేశ్వరం ఏరియాలో ముచ్చర్లలో ఫార్మాసిటీ గతంలో కేసీఆర్ గారు 19,500 టార్గెట్ గా భూసేకరణ కార్యక్రమాన్ని చేసినప్పుడు అక్కడ ఇదే కాంగ్రెస్, మిగతా పక్షాలందరూ కూడా భారతీయ జనతా పార్టీతో సహా వ్యతిరేకించిన సందర్భం. ఇప్పుడు దాంట్లో ఒక 14,000 ఎకరాలను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 4th సిటీ అనేటువంటిది, స్కిల్ యూనివర్సిటీ అనేటువంటి దాని కింద కేటాయించడం జరిగినటువంటిది. అక్కడ ఫార్మాసిటీ లేదు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఫార్మాసిటీ 5,000 ఎకరాలలో ఫార్మాసిటీ వస్తుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వస్తుంది అని కొత్త నిర్వచనం ఇవ్వడం జరిగింది. హైడ్రా ప్రారంభించినాడు, వెనక్కి వచ్చినాడు. మూసీ ప్రారంభించినాడు, వెనక్కి వచ్చినాడు. లగచర్ల, దిలావర్పూర్ నిన్న జరిగిన నిర్మల్లో జరిగినటువంటి దాని మీద వెనక్కి రావడం జరిగింది. ఈ అన్నిటికీ కలిపి ఏమంటాడంటే ఆయన ఒక నిస్సహాయ పరిపాలన
లో ఆయన ఉన్నాడు. క్యాబినెట్ ని ఎక్స్పాండ్ చేసుకునే పరిస్థితి లేడు రవి గారు. సంవత్సరం అయింది. మంత్రి పదవులన్నీ కీలకమైన మంత్రి పదవులన్నీ ఖాళీలు ఉన్నాయి. విద్యా మంత్రి లేడు, పిల్లలు చచ్చిపోతున్నారు కలుషితాహారం విషాహారాలతో, మీకు తెలుసు. అవును. ఏంటి వెంకటరెడ్డి గారు, ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక లేకుండా చేస్తున్నారా, లేకపోతే ఏంటి ఒక అనుభవపూర్వకంగా, లేకపోతే ఏదైనా సరే ఒకటి ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేపడుతుంటే ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులు అవ్వచ్చు, మేధావులు ఉన్నారు, ఇంత యంత్రాంగం ఉంది, దాన్ని ముందు చూపుగానే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ విధంగా హైడ్రా అవ్వచ్చు, లేకపోతే మూసీ అవ్వచ్చు, ఈ మధ్య మన ఫార్మాసిటీ అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా కలుషిత ఆహారం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఎందుకని అనుకోవచ్చు? ఎందుకనంటే ఇంకా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు, మంత్రులు, రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద ఇంకొక పరిపాలన మీద ఒక పట్టు రాలేదండి అక్కడ. మరి అక్కడ ఏం జరుగుతుంది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కటే మీరు రవి గారు గుర్తుంచుకోండి, సంవత్సరం అయింది, కీలకమైన మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయి, అన్ని ముఖ్యమంత్రి గారు చూస్తారు. ముఖ్యమంత్రి గారి టైము ఢిల్లీకి, ఇక్కడ అక్కడ చిట్చాటు, వాటి కార్యక్రమాలు, ఇప్పుడు ఈ రోజు జరిగిన కార్యక్రమాలకి ఆయన టైం అంతా వేస్ట్ అవుతుంది. ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. అది ఇవాళ వాళ్ళు ఇప్పటి వరకు కూడా 6 మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయి కదా, హోమ్ మినిస్టర్ లేడండి. రోజు అగత్యాలు జరుగుతున్నాయి, మర్డర్స్ జరుగుతున్నాయి ఓల్డ్ సిటీలో, ఎప్పుడు లేని మర్డర్స్ జరుగుతున్నాయి. సుమారుగా నేను ఓల్డ్ సిటీలో ఉంటాను. ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలను మనం పరిశీలించినట్టయితే ప్రభుత్వము వచ్చిన మాట వాస్తవము. ఒక బీజేపీ ఆనాడు అనుసరించినటువంటి కొంత స్ట్రాటజీ లోపం వల్ల ఇవాళ కాంగ్రెస్ ముందుకు వచ్చింది తప్ప లేకపోతే వచ్చేటువంటిది కాదు. వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయిండు, అందరికి పదవులు వచ్చినాయి. ఓ 60 మంది ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళందరికీ కీలకమైన మంత్రి పదవులు ఇచ్చినాడు. ఇంకా మిగతా మంత్రి పదవులు ఇవ్వలేనటువంటి ఒక దిశాయ పరిస్థితికి వస్తుంది. మామూలుగా లేదు ఇప్పుడు అక్కడ అంతర్యుద్ధం జరుగుతుంది. అక్కడ అనేక రకాల కలహాలు ఉన్నాయి కాంగ్రెస్ లో. కాబట్టి ఆయన ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షాలను తిరుగుతున్నాడు. మీకు పాలన ఎందుకు, ప్రతిపక్షాలు ఎందుకు తిరుగుతున్నారు? మీరు చేయండి, మీకు అధికారం ఉంది కదా. 65 ప్లస్ ఇంకా 10 మందిని కలుపుకున్నారు. ఆ ఎమ్మెల్యేలు వస్తారు, టీఆర్ఎస్ దగ్గర ఉన్నారు, వాళ్ళు వచ్చే పరిస్థితి లేదా అనేటువంటిది వెలికిపోయిన సందర్భాలు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఒక నిస్సహాయ రాజకీయ వ్యూహంలో చక్రబంధం లోపల ఇవాళ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చిక్కుకున్నారు అనేటువంటిదే మామూలుగా మనకు వస్తున్నటువంటి అభిప్రాయం. దానిని ప్రతిపక్షాల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భము. కాబట్టి ఆ భాష మారాలా, పరిపాలన మారాలా, విధానపరమైన నిర్ణయాలు జరగాల. ఇప్పుడు హైడ్రా మూసీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలతో సమావేశం పెడతా అన్నాడు. సమావేశం ఒక్కరోజు కూడా పిలవలే. మీరు సలహాలు ఇవ్వండి అంటాడు. మీరు ఎందుకు పిలవడం లేదు? అధికారపూర్వకంగా మూసీ మీద, హైడ్రా మీద మీరు చేయవలసిన కార్యక్రమం చేయొచ్చు కదా, వినవచ్చు కదా, సలహాలు తీసుకోవచ్చు కదా, సహకారాన్ని అడగొచ్చు కదా. మేము మూసీకి వ్యతిరేకం కాదు, ప్రచారాల వ్యతిరేకం కాదు, అనుసరిస్తున్న విధానాలు ఏది చేయలేనటువంటి పరిస్థితి. దానికి డిపిఆర్ లేదు. డిపిఆర్ లేకుండా సంవత్సరాల తర్వాత డిపిఆర్ వస్తుంది, ఇప్పుడు మాత్రం కూడగొడతా ఇండ్లు అనేటువంటి పద్ధతి వల్ల ఏం జరుగుతుందండి మాకు అర్థం కాలే. ప్రభుత్వంలో ఏమైనా ఓ పద్ధతిలో జరుగుతుందా? ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? నిర్మల్లో జరిగినటువంటిది ఏంది? వెనక్కి వచ్చినారు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అక్కడ ఒక టీచర్ను, విజయ్ కుమార్ అనే టీచర్ను, నిజానికి అతను నాకు చాలా దగ్గర మిత్రుడు, కాంగ్రెస్ పరిపాలన రావాలని కోరుకొని ఒక పౌర సమాజ వేదిక కింద ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అతన్ని సస్పెండ్ చేసిండండి. ఇప్పటిదాకా రీఇన్స్టేట్మెంట్ లేదు అక్కడ. మీరు దాడి, కేసీఆర్ ఏ దాడి చేసిండో అదే పద్ధతిలో మీరు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి రెండు ప్రభుత్వాలకు తేడా లేదు. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు, చూసే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్. రామూర్తి గారు, అంటే కేసీఆర్ కూడా ఎన్నికల ముందు కొన్ని కీలకమైనటువంటి పదవులు, ఈ బీసీ బంద్ అవ్వచ్చు, దళిత బంద్ అవ్వచ్చు, ఇట్లా చేశారు. కానీ ఈ బంద్ అయితే ఉన్నాయో, రైతు బంద్ అయితే మాత్రం ముఖ్యంగా పెట్టుబడి సాయం కింద ఇచ్చినటువంటి 7,500 రూపాయలు అయితే మాత్రం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. ఏంటి కార్యాచరణ? అంటే కేసీఆర్ అమలు చేసినటువంటి పథకాలను ఒక్కొక్కటి నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? 100%. కేసీఆర్ గారు ఆనవాళ్ళని దూరు చేస్తామని అంటే అర్థం ఏంటంటే కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చిన ఏవైతే కిట్టు పోయింది, కేసీఆర్ రైతు బంధు పోయింది. కానీ రామూర్తి గారు దానికన్నా కూడా గుదిబంద లాంటి, రామూర్తి గారు దానికన్నా కూడా గుదిబంద లాంటి ఈ రుణాన్ని మాఫీ చేస్తున్నాం అనే విధంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. రుణం అదే నేను చెప్తున్నా. మీరు ఇచ్చింది ఎంత, ఇవ్వవలసింది ఎంత, లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేయండి. అసలు ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నారు, మీరు ఇచ్చే రైతులు 5 ఎకరాల లోప 10 ఎకరాల లోప ఒక డెడ్ లైన్ పెట్టి ఎంతమందికైనా రుణమాఫీ చేస్తున్నారో, కనీసం ఎంత 2 లక్షలు అన్నారు, ఎంతమందికి వేశారు, ఎంతమందికి మీరు రుణమాఫీ చేశారు, ఎంతమంది రైతులు ఉన్నారు, ఇప్పటి వరకన్నా ఒక లెక్క ఉందా? లేదు. అంటే తప్పించుకొని తిరగడం, ఇంకా అబద్ధాలతోటి నడిపి, అబద్ధాల పునాదుల మీద ఎట్లయితే ఈ రాష్ట్ర రెండోసారి
వీళ్ళు గవర్నమెంట్ కు వచ్చారో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం అబద్ధాలతో నడిపిస్తున్నారు. ఇంకా ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏదో ఒకటి చెప్పి ఒక దాని తర్వాత ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం కట్టుకోవాలని చూస్తున్నారు తప్ప వీళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్కొక్కటైనా ఇగో ఇప్పుడు నెరవేరుస్తాం. ఇప్పుడు సంవత్సరం అవుతుందండి, వృద్ధులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వలే. అసలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి కదా. లేదా మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వలే. మొదటి ప్రామిస్ వీళ్ళు మహాలక్ష్మి స్కీమ్ లో 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తా అన్నారు. ఏవి మరి ఇంతవరకు రాలేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నారు. ఏవి రైతు కూలీలకు ఇస్తా అన్నారు. ఏవి అదే ఒక్కటైనా ఒక్క హామీ అయినా వీళ్ళు నెరవేర్చారా? కేసీఆర్ ఇచ్చిన 7,500 కోట్ల రూపాయలు వాటిని రైతు బంధు పేరు మీద ఇచ్చారు తప్ప వీళ్ళు సొంతంగా ఇచ్చిన ₹1 అయినా ఉన్నదా? కాబట్టి ప్రజలు అర్థమైపోయింది, ప్రజలు తిరుగుబాటు మొదలైంది. అందుకే లగచర్లో గాని లేదా నిర్మల్లో గాని ఇంకా ప్రతి చోట కూడా రైతులు తిరగబడతారు. వీళ్ళ అంతు చూస్తారు. ఎలక్షన్ రానియండి, మీకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్క ఊరు ఉప్పెనై కదులుతున్నది. ప్రజలు నిన్న కేసీఆర్ గారి దీక్షా దివాస్ జరిగితే లక్షలాది మంది, వేలాది మంది, ప్రతి జిల్లాలో వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్ గారి యొక్క త్యాగాలని గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారండి ఎవరు మంత్రి గారు కొండా సురేఖ్ గారు ఏమంటారు? కేసీఆర్ గారు ప్రతిపక్ష పార్టీలు పిల్లలు తినే ఆహారంలో విషం కలిపే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే ఫుడ్ పాయిజన్ అవుతుందని ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడడం. ఒక తల్లిలాగా ఉన్న ఆమె నిజంగా ఇంత దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం ఇది సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం మార్చుకోవాలి. ఇప్పటికైనా ప్రజల పక్షాన పనిచేయాలి. వీళ్ళకు గవర్నమెంట్ 5 సంవత్సరాల కోసం ఇచ్చిందండి. 5 సంవత్సరాల కోసం ఒక్కటైనా మంచి పని చేయాలి కేసీఆర్ గారి కంటే. ఒక్కటి కూడా మంచి పని చేయకపోగా మాటలు చెప్తూ కేసీఆర్ గారిని కూతులు తిడుతూ కాలం గడుపుతున్నారు తప్ప ప్రజలకు వర్గబెట్టింది ఏం లేదు. అప్పులు తెస్తున్నారు, మొత్తం భూములు అమ్ముతున్నారు. చేయాల్సిన నష్టం మొత్తం ఈ రాష్ట్రానికి, హైదరాబాద్ ని మొత్తం బదనాం చేసి పెట్టారు. దేశంలో తెలంగాణకు ఇజ్జత్ లేకుండా రైట్ రామూర్తి గారు ఒక్క నిమిషం. మనకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు 100 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల్లోనే మళ్ళొక 100 సంవత్సరాలు వెనక్కిపోయే ప్రమాదం ఉన్నది. అందుకనే ప్రజలు ఇప్పటికైనా తిరగబడాలి. వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలకు ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉన్నది. ప్రతిపక్ష పార్టీలకు మాకున్నది, బీజేపీకి ఉన్నది. మిగతా పార్టీలు కూడా తిరగబడాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. రైట్ రామూర్తి గారు ఒక్క నిమిషం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లాది పవన్ గారు స్పోక్ పర్సన్, ఆయన ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన ఏం చెప్తారో విందాం. పవన్ గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి ఈరోజు బీఆర్ఎస్పై ముఖ్యంగా బీజేపీపై అంతగా విమర్శలు చేయలేదులే కానీ బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి అప్పుల విషయంలో కూడా గత ప్రభుత్వం మాదిరిగా అప్పులు చేయట్లేదు, కానీ విమర్శలు మాత్రం ఒక సున్నితంగా విమర్శించారు. ఏంటి అంటే ఒక విధంగా చేయాలంటే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా చెప్తారా? అంటే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోయింది. ఇప్పుడు పథకాల విషయంలో కూడా ఇబ్బడిముబ్బడిగా పథకాలు ఇచ్చారు, కానీ ఇప్పటికే ₹1,00,000 కోట్ల అప్పులు చేసింది రేవంత్ సర్కార్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏ విధంగా స్పందిస్తారు పవన్ గారు? ప్రతిదాన్ని కాంట్రవర్సీగానే చూస్తే కాంట్రవర్సీగానే ఉంటుంది సార్. మీకు ఏమంటున్నాం అంటే 8,00,000 కోట్ల రూపాయలు అప్పులు, ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు మనం అప్పుకు వడ్డీ కట్టాల్సింది. ఇది నేనున్నా, రేవంత్ రెడ్డి గారున్నా, రేపు మీరు ముఖ్యమంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలన కొనసాగించాలంటే ఈ ప్రాసెస్ లో పోక తప్పదు. ఈఎంఐ కట్టాల్సిందే, కొత్త రెవెన్యూ జనరేషన్ చేయాల్సిందే. కొత్త రెవెన్యూ జనరేషన్ ఆ పార్టీ మేమని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. రైట్ పవన్ గారు, ఇవన్నీ తెలిసి కదా అప్పులు చేశారు. ఇంత ప్రభుత్వం అప్పు చేసింది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది 7 లక్షల, లేకపోతే మీరు చెప్పినట్టు 8 లక్షల ఎంత అయితే ఉంది అప్పు అయితే ఉంది తెలంగాణకి. కానీ ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చారు. మరి వాటన్నిటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అవి అమలు కావటం లేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి నెల ₹1,00,000 కావాలనుకోండి ప్రభుత్వం నడపడానికి. మనం అనుకున్నది ఏంటంటే ₹1,00,000, 2 లక్షలు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నది, నడుపుతాం కదా అనుకున్నాం. కానీ వచ్చి చూసిన తర్వాత మొత్తం బొక్కలు అన్ని ఎంపీ వేజల్సే ఉన్నాయి. అయినా కోకాపేటలో ఎకరం అమ్మలేదు. 7,625 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం చేశారు. 10,444 కోట్లు
ఉచిత విద్యుత్కి ఇచ్చిండ్రు, 10,547 కోట్లు ధాన్యం కొనుగోలుకి ఇచ్చిండ్రు. ఓకే, వరద సాయంలో నష్టపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చారు. దగ్గర దగ్గర 22,22,067 మందికి 18,000 కోట్ల రూపాయలు పెట్టి 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. సన్నాలకు బోనస్ కింద 500 ఇస్తున్నారు. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు నవంబర్ లో ప్రకటించారు, మీరు అందరు కూడా చూసింది, ఇంకో 3 లక్షల మందికి కూడా ఇస్తా. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఖర్చులు పెడుతుందా? అనవసరమైన దివాలా పనులు చేస్తుందా? ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం, సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం, కొత్త వాటిని, కొత్త పరిశ్రమలను, కొత్త రెవెన్యూని జనరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ ప్రయత్నం చేసేటువంటి ప్రక్రియలో పదవి పోయినటువంటి పార్టీ, ప్రజల నుంచి తిరస్కరించబడ్డటువంటి పార్టీ అదే పనిగా 6 హామీలేమా, 6 హామీలేమా, 420 హామీలేమా, 420 హామీలేమా అంటే ఒక్క విషయం మీరు చెప్పండి సార్. మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నా అన్యాయం చేస్తుందా? ఒకటి. రెండోది, మా దగ్గర డబ్బులు ఉంటాయి, ప్రభుత్వం దగ్గర నిజంగా అంత రెవెన్యూ బడ్జెట్ ఉంటే తీర్చడానికి ఏమైనా ప్రాబ్లమా, ఇవ్వడానికి ఏమైనా ప్రాబ్లమ్? ఎవరికి ఇవ్వాలి? మన బిడ్డలకే కదా ఇచ్చేది, మన తెలంగాణ బిడ్డలకే కదా. అమలు కాని హామీలు అంటే ఏం హామీలను మనం కొత్తగా తీసుకొచ్చినాము? ప్రైవేట్ ఉచిత బస్సు అనేది కొత్త హామీ. ఇప్పుడు రైతు బంధు పాతదే కదా, అన్నాళ్ళకి 500 ఇస్తా అన్నది. కానీ బీఆర్ఎస్ అనేది రైతు బంధు ఇవ్వాలి అని చెప్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైనా సరే ప్రతిపక్షం మీరు ఏది ఇవ్వకపోతే అది అడిగితే అది సహజం. ఇప్పుడు రైతు బంధు ఇస్తారా, ఇవ్వరా? రైతు బంధు ఎప్పుడో ఇవ్వగలరు. ఎక్కువ హక్కు ఫీల్ అవుతారు. వీళ్ళకున్న హక్కు ఏంటంటే ఇది జీర్ణ ప్రక్రియ ప్రాబ్లం ఉంది, వీళ్ళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, 10,000 బాధతో అంటారు. నేను అది అర్థం చేసుకుంటాం. ఇప్పుడు 10 ఎకరాల వరకు ఆల్రెడీ మనం మే పార్లమెంట్ ఎలక్షన్ కి ముందే రైతు బంధు ఇచ్చినాము. ఓకే, ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నాము. మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ వీళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు కదా సార్, వాళ్ళు చెప్పిన హామీనే కదా చేసిండ్రా. ఇంటికో ఉద్యోగం అన్న హామీ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ హామీలు నేను చదువుకుంటా పోతే మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుంది. రైట్, వాళ్ళు ఇచ్చిన హామీల్ని విస్మరించారు. ఒకటి పవన్ గారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని విస్మరించారు. 10 సంవత్సరాలు అయితే మాత్రం వాళ్ళకి గెలిపించుకున్నారు, 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వం వాళ్ళని విస్మరించే మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి కదా. ఎంత టైంలో అమలు చేయగలరు? 7,600 మొత్తం రైతులకు కలిపి సార్ 54,280 కోట్ల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. యువతకు నిరుద్యోగంతో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రూప్ 1 నిర్వహించాం, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నిర్వహించబోతుంది. మహిళలకు ఉద్యోగాలు వస్తున్నాయి, మహిళలకు పింఛన్లు ఇస్తున్నాం. పింఛన్లు కూడా తొందరగా రిలీజ్ చేస్తాయని చెప్తూనే ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే పోతున్నారు. మేము 10 ఏళ్ళు చేసి ఒకవేళ మేమేం చెప్పిన హామీలు చేయకపోతే మీరు అనండి, మీకు ఆడుకుంటారు. నేను ఇది బాగుండదు. రైట్, ఒక్కసారి పవన్ గారు లైన్ లో ఉండండి. వెంకటరెడ్డి గారు మాట్లాడతారంట, బీజేపీ సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఒక్కటి రవి గారు, కాంగ్రెస్ స్కూల్ ఆఫ్ లైయింగ్ స్కూల్ అది. దాంట్లో నుంచి వస్తున్న మాట ప్రతి టీవీలో కూడా మాట్లాడుతున్నట్టు ఏంటంటే వాళ్ళకి ఒక ఫిగర్ ఇచ్చింది 54,000. ఒకటి పవన్ గారు, పవన్ గారు ఒక్క నిమిషం, మీరు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒక నిమిషం పవన్ గారు రైట్, మీరు అడిగిన క్వశ్చన్ ఆయనకి ఇంత ముందు సమాధానం చెప్పారు. పవన్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆయన సమాధానం చెప్పారు ఇంతకు ముందు. కాదు నేను ఒక్క మాట, 54,000 కోట్ల రూపాయల చిల్లర మేము రైతులకు ఇచ్చినమన్న దానికి లెక్క చెప్తే నేను సంతోషిస్తా. ఒకటి 18,000 కోట్లు కాదు, 18,000 కోట్లు, 18,000 కోట్లు ఎక్కడిచ్చారు? 30,000 కోట్లు దేనికి ఇచ్చారు చెప్పండి. 54,000 తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడ ఉన్నాయి ఈ రెండు పార్టీలు. తెలంగాణ ప్రజల్ని ఏ రెండు పార్టీలు? రామూర్తి గారు, ఏ రెండు పార్టీలు? రైట్, థ్యాంక్ యూ పవన్ గారు, మల్లాది పవన్ గారు, టీపీసీసీ సీనియర్ నాయకులు స్పందించి ఫోన్ లైన్లో స్పందించినందుకు. అలాగే రామ్మూర్తి గారు, అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి స్పందించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డి అయితే మాత్రం రుణమాఫీపై ఈరోజు కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఒక పక్క రైతు పండుగ నేపథ్యంలో ఈరోజు 3వ రోజు అయితే మాత్రం అట్టహాసంగా పాలమూరులో భారీ బహిరంగ సభ పెట్టి
రైతుల్ని ప్రసన్నం చేసుకునే విధంగా ముఖ్యంగా పాలమూరు ప్రజలకైతే మాత్రం హామీల వర్షం కురిపించారు. కొడంగల్లో 25,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అలాగే 1,300 ఎకరాల్ని పారిశ్రామిక కారిడార్గా నిర్మిస్తామని చెప్పారు. ఏమైనా సరే ప్రతిపక్షాలు అయితే మాత్రం కొన్ని విమర్శలకు పదును పెడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి తీరాల్సిందే, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి విపక్షాలు అయితే పట్టుబడతాయి. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా సమాధానం చెప్తుందో మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ బిగ్ టాక్లోనే అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.